రాష్ట్ర వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. ఒంగోలు మిరియాలపాలెం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఒంగోలు సంత నూతలపాడు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల స్మృతివనంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పలువురు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుపతి బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నేటి యువతకు అంబేద్కర్ స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంతో పాటు చందపర్రు, పూలపల్లి గ్రామాలలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి రామానాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను భవిష్యత్తు తరాలతో పాటు భావితరాలు ఆచరించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్వతీపురంలో అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఆశయంతో ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలులో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే దేశంలో ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. దేశంలోని ప్రజలకు అక్షరాస్యత పెంచి బడుగు బలహీన వర్గాల వారి హక్కులను సాధించుకునేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. చిత్తూరు టీడీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. విశాఖలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక డాబా గార్డెన్స్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు, రాష్ట్ర మంత్రులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకలలో మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు వీఆర్ కళాశాల కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, వక్ఫ్ బోర్డు రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో అంబేద్కర్ జాతికి అందించిన సేవలు, అభ్యుదయ అంశాలపై వక్తలు ప్రసంగించారు. అనంతపురం జిల్లాలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు అన్నింటికీ దశ దిశగా ఉందని అన్నారు. అలాగే అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లాకు చెందిన శాసనసభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదని, అణగారిన వర్గాల తలరాతను మార్చిన మహాశక్తి అని కొనియాడారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.